అర్ధరాత్రి పాకిస్తాన్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుందని చెప్పాలి భారత్. పాకిస్తాన్ లోని ముఖ్యమైన 5 నగరాలతో పాటుగా 3 ఎయిర్ బేస్ల పైన దాడి చేసింది. ఒకటి మురీద్ ఎయిర్ బేస్, అట్లాగే నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఇది రావల్పిండిలో ఉంది, అట్లాగే రఫీక్ ఎయిర్ బేస్. ఈ 3 ఎయిర్ బేస్ల పైన దాడి చేసింది. దాంతో పాటుగా రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ ఈ 3 నగరాల పైన కూడా దాడులు ప్రారంభించింది. రావల్పిండికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మరో పేలుడు కూడా సంభవించింది. దాంతో పాటు ఇస్లామాబాద్ లో స్టార్ట్ చేసింది. ఇస్లామాబాద్ నుంచి రావల్పిండి, పెషావర్, లాహోర్ ఈ 3 నగరాల్లో కూడా పెద్ద ఎత్తున దాడి చేసింది. అట్లాగే గత రాత్రి భారత్ పైన పాకిస్తాన్ చేసిన దాడి కాశ్మీర్ తో పాటుగా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 3 ప్రాంతాల్లో దాదాపు 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసింది. దాంట్లో భాగంగానే దాని ప్రతీకారంగానే ఈ 5 నగరాలపైన దాడులు చేసింది. కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ భారత్ ముందు జాగ్రత్తగానే బ్లాక్అవుట్ ప్రకటించింది. కాకపోతే 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఎల్ఓసి సైనిక ప్రాంతాల్లో 15 రోజులుగా పాక్ కాల్పులు జరుపుతూ రెచ్చగొడుతుంది. అయినా కూడా భారత్ ఓపికతో ఉన్నా కూడా నిన్న రాత్రంతా కూడా సైరన్లు మోగాయి. డ్రోన్ దాడులను ఎక్కడికక్కడ భారత్ తిప్పికొట్టినప్పటికీ కూడా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై దాడికి పాక్ ప్రయత్నం చేసింది. కాశ్మీర్ అవంతిపూర్ లో సైనిక శిబిరం పైన కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. జంబూ, సాంబా, పఠాన్కోట్లలో డ్రోన్లతో దాడులు చేసింది. సోఫియాపూర్, గుర్దాస్పూర్ లో కూడా ఈ దాడులు జరిగాయి. సాంబా సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. సరిహద్దుల్లోని ప్రజలందరినీ కూడా భారత్ అప్రమత్తం చేసింది. దాదాపు 2 గంటల తర్వాత పాకిస్తాన్ పై విరుచుకుపడిందని చెప్పాలి భారత్. పాకిస్తాన్ లోని రావల్పిండి, అట్లాగే లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ ఈ ప్రాంతాల్లో ఈ నగరాల్లో ప్రధానంగా బాలిస్టిక్ మిసైల్స్ తో దాడులు చేసింది. పాకిస్తాన్ అసలు ఊపిరి పీల్చుకోనియకుండా చేసిందనే చెప్పాలి. దానిలో భాగంగానే పాకిస్తాన్ ఈ ఊహించిన పరిణామాలతో 3 ఎయిర్ బేస్లు కూడా 3 ముఖ్యమైన ఎయిర్ బేస్లు, ఒకటి నూర్ఖాన్, అట్లాగే మురీడ్, షార్కోట్ లో ఉన్న రఫీఖాన్ ఎయిర్ బేస్ ఈ 3 ఎయిర్ బేస్ల పైన కూడా మిసైల్ దాడులు చేసింది. దీన్ని అధికారికంగా పాకిస్తాన్ ఐఎస్పీఆర్ డీజీ కూడా డిక్లేర్ చేశారు. ఈ మిసైల్ దాడుల్లో పాకిస్తాన్ తన C-130J ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా డిస్ట్రాయ్ చేసింది భారత్. దానిలో భాగంగానే డీజీ కూడా కన్ఫర్మ్ చేశారు పాకిస్తాన్ పైన ఇండియా మిసైల్ దాడులను ప్రారంభించింది. ఈ 3 ఎయిర్ బేస్లను కూడా 3 ఎయిర్ బేస్ల పైన కూడా అటాక్ చేసింది అంటూ ఏకంగా ఐఎస్పీఆర్ డీజీఏ ప్రకటించారు. దానిలో భాగంగానే కొద్దిసేపటికే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మొత్తం కూడా మూసివేశారు. దానిలో భాగంగానే నిన్నటి నుంచి ఎయిర్ స్పేస్ లోని అన్ని రకాల విమానాలను నిషేధించారు. పాకిస్తాన్ నోటమ్ అంటే నో ట్రాఫిక్ మిషన్, ఎయిర్ మిషన్ ను జారీ చేసింది. దానిలో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ ఏది కూడా అలౌ చేయరు. సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తెలిపింది. సో దీనిలో భాగంగానే దాన్ని పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ విల్ రిమైన్ క్లోజ్డ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ టిఎఫ్సి అంటే ట్రాఫిక్ ఈ సర్క్యులర్ ను కూడా జారీ చేసింది. దీన్ని నోటమ్ కూడా పాకిస్తాన్ జారీ చేసింది. దాని తర్వాత మళ్ళీ భారత్ పైన పాకిస్తాన్ దాడులు మొదలుపెట్టింది. కొద్దిసేపటి క్రితమే జమ్మూలోని ఎయిమ్స్ సమీపంలో మరో డ్రోన్ తో దాడి చేసే ప్రయత్నం చేసింది. సో ఈ రాత్రంతా కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి, దాడులను చేస్తూనే ఉంది. మొదటగా భారత్ పైన ఎప్పుడైతే దాడి జరిగిందో భారత్ వెంటనే స్పందించి అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళింది. మొన్నటి వరకు కేవలం సరిహద్దు ప్రాంతాలపైనే దృష్టి పెట్టిన భారత్ ఇప్పుడు ఏకంగా ప్రధాన నగరాలపైన దృష్టి పెట్టడం అనేది, ప్రధాన నగరాలను టార్గెట్ చేయడం అనేది చాలా సంచలన అంశంగానే చెప్పొచ్చు. పాకిస్తాన్ కూడా ఇది ఊహించి ఉండదు. పాకిస్తాన్ లోపలికి తెచ్చుకెళ్లి డ్రోన్లతో దాడి చేయడం, బాలిస్టిక్ మిషన్లతో దాడి చేయడం అనేది పాకిస్తాన్ చరిత్రలో ఇది మొదటిసారి. సో ఇండియా 8 మిసైల్స్ తో దాడి చేసినట్టుగా ఇప్పటివరకైతే తెలుస్తుంది. దాంతో పాటుగా ఈ నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్లు కూడా ధ్వంసమయ్యాయి. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్ లో సంబంధించిన 3 ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. 3 ఎయిర్ బేస్లు కూడా డిస్ట్రాయ్ అయ్యాయి.